అంతే కాదు కానీ అప్పుడు ఒక్క నిమిషం రెస్ట్ ఇచ్చే ఆయన దసరా పండుగ మళ్ళీ దసరా కానీ పోయినసారి కొత్తగా పెళ్ళి అయింది నాకు. ఇక మా అత్త అంటాంది కదా కోడిని కొయ్యన్నా నీకు పొంగని కొయ్యన్నా అని మా అత్త అడుగుతాంది. అత్త అడిగితే నేనేమనుకుంటానా కోడిని కొస్తే ఈగలతో ఒకరు పొంగని కొయ్యన్నా కోడిని కొస్తే ఈగలతో ఒకరు నువ్వే కొయ్యన్నా వచ్చింది అప్పుడు అయితే ఇప్పుడు ఆ పొంగను కొయ్యాన్ని ఇక పొంగను పోయింది మంచిగా అండింది మేము తిన్నాం. ఉట్టి మీద పెట్టన్నా అల్లుడ మీద పెట్టన్నా అప్పుడే అయిపో మరి మిగిలిన కూర ఏడ పెట్టాలా ఉట్టి మీద పెట్టాలా ఉట్టి మీద పెట్టాలా అని అంటాంది. ఇక నేనేమనుకుంటానా ఉట్టి మీద పెడితే సినిమా పాట మరి ఏం పాట మరి ఇద్దరం కలిసి అలా మరి మా సంతబాబుకు దండేశ్వరి శాలలో పెట్టారని చెప్పండి. దానం నా పేరు తెలుపమంటివా? అవును నా పేరు మండోదరి అని అందరు. ఏం పేరు? మండోదరి అని అందరు. మండోదరి అని అందరు. మూర్ఖ ఏం మాట్లాడుతుంటే మండోదరి మరి అయిందా అమ్మ నీకు? ఏమి సేవక? లడగం లడగం అయింది సేవక. కళ్యాణం. ఓహో మీ భాషలో కళ్యాణం అంటారు కానీ మా భాషలో లగ్గవే అంటాం. భర్తాలని యొక్క పేరేంటిదమ్మా? నా ప్రాణేశ్వరుడైన రావణ రాజేంద్రుడు. ఓహో రావణాసురుడు మీ యొక్క ప్రాణేశ్వరుడు మీ యొక్క భర్తారుడు. కొడుకులు బిడ్డలు అయిందా అమ్మా? ఇద్దరు కొడుకులు సేవక. ఇద్దరు కొడుకులు. ఆడబిడ్డలు అందరు ఉన్నారా? ఒక ఆడబిడ్డ ఉన్నది. ఆమె పేరేంటిదమ్మా? సుగంధి. సుగంధి అందురు. సరేనమ్మా ఎక్కడికి పోతున్నాం మరి ఇప్పుడు? ఇద్దరు మరుదులు గలరు సేవక. ఇద్దరు మరుదులు. విభీషణుడు 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 కుంభకర్ణుడు కుంభకర్ణుడు నా మరుదులు. కొడుకులు పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు మహారాజు. మందిరవిత్తు. దుర్మార్గుడా ఏమి మాట్లాడుచుంటివిరా? ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు మహారాజు. చిన్న కుమారుడు అక్షయుడు. అక్షయ రాజేంద్రుడు. కుటుంబం అన్నమాట. నా భర్త వద్దకు వెళ్తున్నా సేవక. నాదా ఇదే వందనములు. ఆ విధంగా యొక్క మండోదరి రావణరాజేంద్రుడు సభామందిరం ఉండగా ఆ చెల్లెలు వెళ్ళి ఏమంటున్నారు? అన్నయ్య అన్నయ్య మంట 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 అన్నయ్య రామలక్ష్మణులు నేను తొవ్వండి రాంగా నేను ఆటపాటలతోటి రాంగా ఆ రామలక్ష్మణులు అడ్డం తిరిగి నన్ను బలవంతం చేసి నన్నంత గాయగా చేశారు. నన్ను ప్రేమించమని అన్నారు. నా ముక్కు చెవులు అన్నారు. నాది గతి కన్నులార చూడుమన 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 కన్నులార చూడుమన పన్నెత్తి పలుకుమన కన్నులార చూడుమన పన్నెత్తి పలుకుమన కన్నులార చూడుమన పన్నెత్తి పలుకుమన కన్నులార చూడుమన పన్నెత్తి పలుకుమన అయోధ్య రాజులన దశరథ కుమారులన అయోధ్య రాజులన దశరథ కుమారులన అయోధ్య రాజులన అయోధ్య రాజులన
దశరథ కుమారులట భూదేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట భూదేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట భూదేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట భూదేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట లక్ష్మణుడు తమ్ముడట భరత చేతగ్యులట లక్ష్మణుడు తమ్ముడట భరత చేతగ్యులట నా ముక్కు చెవులు వేసినంటే గతి చేసిరనా నందే గతి చేసిరనా అర్కవంశరాజులట అతని పేరు రాముడట అర్కవంశరాజులట అతని పేరు రాముడట యతని ఇల్లాలు సీతాది శృంగారము గలది యతని ఇల్లాలు సీతాది శృంగారము గలది వాసిని వర్ణింపాయవరి తారము కాదు వాసిని వర్ణింపాయవరి తారము కాదు కంటి తలయులలో చక్కని చంద్రుని గోలే 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 అన్నారు నాదిగది కన్నులారదూరు మన అన్నారు నాదిగది కన్నులారదూరు మన అన్నారు నాదిగది కన్నులారదూరు మన అన్నారు నాదిగది కన్నులారదూరు మన అన్నారో నాదిగది కన్నులారదూరు మన అన్నారో నాదిగది కన్నులారదూరు మన ఆ రాముడి ఆ సీత అది చక్కనిది ఆ సీతను మన లంకకు తీసుకురావాలన్నయ్య శ్రీరాములు సీత తీసుకెళ్తావా అప్పుడు మనోదరు లేచి ఏమంటున్నారు దేవుడు రాజా రామచంద్ర మహారాజ్కి నాదా నాదా వలదు వలదు వలదయ్యో 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 ప్రాణేశ వలదయ్యో ప్రాణేశ వలదయ్యో వలదయ్యో
వలదయ్యో ప్రాణేశ నలి నాక్షుని భార్య సీత నాటిని టూదే వలదు నలి నాక్షుని భార్య సీత నాటిని టూదే వలదు వలదయ్యో 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 ప్రాణేశ నాదా భగవంతుని భార్య అయిన సీతను ఇటు దేవలదు నా మాట వినుము అడ్డాము వాకులు వద్దాని పలికేవో వలదు వలదు వలదని నాతో పలమాలు పలికేవో 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 వరుడవ్వ నాతో పొలమారు బరుడవు రాడవు ఆ పనతిని తెచ్చి అతి దుఃఖ పడదావు ఆ పనతిని తెచ్చి అతి దుఃఖ పడదావు గది ఏమో తెలియాను గానవు నీ కర్మంబు గది ఏమో తెలియాదు గానవు నీ కర్మంబు ఆ పడతిని తెచ్చి అతి దుఃఖ పడదాము నాదా ఆ పనతిని తెచ్చివేమి అతి దుఃఖ పడదావు నా మాట వినుము అడ్డాము వాకులు వద్దాని పలికేవో అడ్డాము వాకులు వద్దాని పలికేవో అడ్డాము వాకులు వద్దాని పలికేవో అడ్డాము వాకులు వద్దాని పలికేవో అడ్డాని అడ్డం వచ్చావు గతి వెళ్ళి పొమ్ము స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన వారిని గుర్తించి నీవు ఆ కార్యమును మాను వారిని గుర్తించి నీవు ఆ కార్యమును మాను స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన నాదా నా మాట వినుము ఆ కార్యను మాము ఇన్ను 64 యుగములు ఉన్నది పరమాయు ఇన్ను 64 యుగములు ఉన్నది పరమాయు నాకు ఇన్ను 64 యుగములు ఉన్నది పరమాయు ఇన్ను 64 యుగములు ఉన్నది పరమాయు నాకు ఇన్నే నాయను నిలవించలే నిప్పుడు బయలే నిలనాను ఇన్నే నాయను నిలవించలే నిప్పుడు బయలే నిలనాను
నాయను విన్నవించలేదు ఇప్పుడు భయమేమిక నాకు నిన్న నాయను విన్నవించలేదు ఇప్పుడు భయమేమిక నాకు 244 యుగములు ఉన్నది పరమాయువు నాకు 244 యుగములు ఉన్నది పరమాయువు నాకు సఖి మనోదరి 264 యుగముల ఆయువు ఉండగా నాకు ఇప్పుడు భయమేమి లేదు ఉన్న బలం ఏమిటికో సత్యం వెన్నటికై నన్ను జడిపోదు 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 చౌలిడినంతరమేవని గోగులు చూడులు పదగోలంతమ్మై గదా చౌలిడినంతరమేవని గోగులు చూడులు పదగోలంతమ్మై గదా ఉన్న బలం ఏమిటికో సత్యం వెన్నటికై నన్ను జడిపోదు నాదా నా మాట వినుము నా సభా మందిరంలో నీవు ఉండరాదు ఏమి పుస్తకు పురుగు తలిగే కాలం వచ్చింది అంత కోలం ఉండదు వేసింది ఆయన ఇంటాడో ఎంత దూరం పోతాడో పుట్టిన తోడు ఎట్లా దొరుకుతుందో వాళ్ళు మనం ఉన్నాడు అట్లా అనొచ్చినాం నీ ఏం తావా నువ్వు బుద్ధిమంతురాలు అయితే నువ్వు మంచిదానం అయితే భగవంతుడు నీ అందరూ ఉంటాడవా ఏం చెప్తావు మంచి పోయిదో అప్పుడు రావణ రాజేంద్రుడు ఏమంటున్నాడు అది మహారాజ్ అది మహారాజ్ ఆ రాముడు లక్ష్మణుడు నన్ను దుంచక తప్పదు నేను వెళ్ళలేను పోకపోతే నేనే దించేదాన్ని కదా మహారాజా ఈ దుర్మార్గుడి చేతిలో ఖర్చుల కన్నాను ఈ దుర్మార్గుడి చేతిలో చావడం కన్నా ఆ రామలక్ష్మణుల చేత చనిపోయింది మంచితనంగా వైకుంఠాపదవైనను దొరుకును ఆ యొక్క మాయలేడిని చూసి సీతాదేవి శ్రీరామచంద్రునితో ఏమంటున్నది?
చూడము దాన్ని తెచ్చి కదా ఎందుకే సీత ఆ మాయలేని జాడలు మనకెందుకెవరిగా? ఆ మాయలేని జాడలు మనకెందుకెవరిగా? ఆ మాయలేని జాడలు మనకెందుకెవరిగా? ఆ మాయలేని జాడలు మనకెందుకెవరిగా? నిన్ను వదల రంగములో ఎలను కామరూపుడై, నిన్ను వదల రాక్షసులు ఎలను కామరూపుడై, నిన్ను వదల రాక్షసులు ఎలను కామరూపుడై, నిన్ను వదల రాక్షసులు ఎలను కామరూపుడై, వందవతులు మాయగతులు నా మాటలు వినుగాన ఎందుకు లేనా? ఆ మాయలేని జాడలు మనకెందుకు వరికా? ఆ సీత ఆ లేడీతో మనకు అతి మాయవాదు ఆ రాక్షసులు మాయవాదులుగా ఉన్నారు. ఆ లేడీతో మనకు పని లేదు. నాదా భార్య కోరికలు భర్త తీర్చారు. ఎవరు తీర్చారు నాదా? దిగులు ఏలను సీత మమతాలేలను మాతా, దిగులు ఏలను సీత మమతాలేలను మాతా, దిగులు ఏలను, దిగులు ఏలను మాతా మమతాలేలను నగరంబున నివసించిన పొగడంపు గల్పగుడి నగరంబున నివసించిన పొగడంపు గల్పగుడి నగరంబున నివసించిన భగవంతుని ఉపగల్పున ఆ లేడీతో పని లేదు. ఆ లేడీని ఇప్పుడే పోయి పట్టుకొని తెచ్చేదాను. లేరా లేరా లాక్షయ లేరా, లేరా లేరా లాక్షయ లేరా, లేరా లేరా లాక్షయ లేరా, లేరా లేరా లాక్షయ లేరా, అయ్యో నారదు అనుగా లేరా, అయ్యో నారదు అనుగా లేరా, అయ్యో నారదు అనుగా లేరా, అయ్యో నారదు అనుగా లేరా, ఏడి వాయరా బాణమియ్యరా, ఏడి వాయరా బాణమియ్యరా, ఏడి వాయరా బాణమియ్యరా, ఏడి వాయరా బాణమియ్యరా, అదిగోలేని బంకరులేని, అదిగోలేని బంకరులేని, అదిగోలేని బంకరులేని, అదిగోలేని బంకరులేని, పరిపరి విధముల పరిగెడుతున్నది, పరిపరి విధముల పరిగెడుతున్నది, లేరా లేరా లాక్షయ లేరా, లేరా లేరా లాక్షయ లేరా. లక్షణ చెరచబొమ్మను
నేను లేనివమ్మడి మోగుతున్నాను. ఎట్టి విపత్కరమైందో సమయంలో నాకు ఈతలు ఒడ్డిగా విడిచి ఎక్కడికి వెళ్ళరాదు. ఇది నా ఆజ్ఞ. నిలువు నిలువు ఏటు రంగమాయను తొలగిపోకు రంగమా. అప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు లక్ష్మణ బాణములు ఇట్టము, నేను లేడి వెంబడిపోతున్నానని నిలువు నిలువే అనగా ఆ లక్ష్మణునికి సన్నిధానం ఆ యొక్క దుర్మార్గులైన రాక్షసుడు మాయలేడి అవతారం ఎత్తుకొని వచ్చినాడన్న లక్ష్మణుడు గమనించి ఏమంటున్నాడు? అన్నా ఇది మాయ మృగా శ్రీరామచంద్రమూర్తి అది మాయ మృగంలా దోచుకుంటాడు. వజ్రమ్మ మాట వినవలదు అన్నయ్య. సహోదరా లక్ష్మణ, ఏది ఏమైనాను మీ వదిలకు కోరినది కాబట్టి తీసుకొని వచ్చినాను. నువ్వు సీతకు రక్షణగా మనము నీళ్ళు నీళ్ళు ఎక్కువ రంగమాయను తొలగిపోకు
బాణము బట్టెద వేడిని గొట్టెద బాణము బట్టెద వేడిని గొట్టెద బాణము బట్టెద వేడిని గొట్టెద బాణము బట్టెద వేడిని గొట్టెద ఎందులకే గము ఎత్తెదలాయు ఎందులకే గము ఎత్తెదలాయు ఎందులకే గము ఎత్తెదలాయు ఎందులకే గము ఎత్తెదలాయు అందుగని నిపుడెందుల మోదిల అందుగని నిపుడెందుల లక్ష్మణ సీత కనక మృగంబుగా దుఃఖనగా వలదంచు వితంబు చెప్పగా వినకరగబోటకు వెలుట దూచి కురంగా రూపుడొక్క వినకరగబోటకు వెలుట దూచి కురంగ రూపుడొక్క ఘనతుడు గణ కనటు దశ రతుడు విపత్తు చెందినట్లు నియోగనది కనువకు మన్ను కన్నీరో అది మాయ మృగం మన శ్రీరామచంద్రుడిని గొంతుతోటి పలికెను. అయినప్పటికీ వారికి ఏమి భయం లేదు. నువ్వు చింతించవలదు తల్లి. Yeah.
తల్లి దిగులు ఏలను నీల బ్రహ్మచారేలను మాతా నీల బ్రహ్మచారేలను మాతా దిగులు ఏలను నీల బ్రహ్మచారేలను మాతా దిగులు ఏలను నీల బ్రహ్మచారేలను మాతా దిగులు ఏలను నీల మాయలేని చంపి వచ్చు మాయలేని చంపి వచ్చు అన్నారాముని సీత మాయలేని చంపి వచ్చు అన్నారాముని సీత మమతాలేలను మాతా దిగులు ఏలను సీత. శ్రీరామచంద్రుడు ఆ మాయలేని చంపి ఇప్పుడే రాగలడు తల్లి నా మాట వినుము మీ అన్నగారికి ఏమి ఆపదలు సంబంధించినవి వెళ్ళుము కదా తొందరగా వెళ్ళుము కదా మాయలేనితో అన్నారాములు దేవ మాయలేనితో అన్నారాములు దేవ మాయలేనితో రామచంద్రుని మోసగించారు కదా అయినప్పటికీ వారికి ఏమి భయం లేదు నువ్వు చింతించవలదు తల్లి రాక్షసవాణి భయపడి విధములా చెప్పిన అనుకుంటే కదా నీ మనమున ఏదో వికల్పము అనుకుంటున్నావు నీ మనమున ఏదో వికల్పము దోషినట్లు ఉన్నారు. ఆహా తల్లి ఎంత కఠినమైన మాటలు వారికి ఇలాంటి మాటలు ఎన్నకన్నా అంటివా తల్లి. ఆహా లక్ష్మణ మీ అన్న చనిపోతే నువ్వే రాజ్యం మేలుకునే ఆలోచన మీద ఉన్నవా? ఆహా తల్లి రామ నేను పోజాలను సీతా మా అన్నయ్య లేదు మాతా నేను పోజాలను సీతా మా అన్నయ్య లేదు మాతా నేను పోజాలను సీతా మా అన్నయ్య లేదు మాతా
పరివేశే నన్ను మనకు తల్లి తరువాత నీవు పడకు పరివేశే నన్ను మనకు పరివేశే నన్ను మనకు తల్లి తరువాత నీవు పడకు పరివేశే నన్ను మనకు తల్లి తరువాత నీవు పడకు పరివేశే నన్ను మనకు అలరాగావుడి నీకు తెలియదు తల్లి అలరాగావుడి మహిమా నీకు తెలియదు తల్లి నేను గోజారానే సీత మాలో అన్నాయాలే మాత నేను గోజారానే సీత మాలో అన్నాయాలే మాత నేను గోజారానే సీత నన్ను కావలియుండు మన్నడు తల్లి నన్ను కావలియుండు మన్నడు తల్లి నరువాసాయుడు మన్నడు నన్ను కావలియుండు మన్నడు కావలియుండు మన్నడు తల్లి విడసి ఎటుపోకు మన్నడు నన్ను కావలియుండు మన్నడు అన్నాయ వాడలు నేను అన్నాయ మీరాకున్న వాడలు నేను నేను గోజారానే సీత మాధు అన్నాయ మాత నేను గోజారానే సీత మాధు అన్నాయ మాత నేను గోజారా మీ అన్నగారు తెలుసుకుంటే రాజ్యం వెళ్దామని అనేది ఆలోచన ఇస్తున్నారు మహాతల్లి ఎంత కఠినమైన మా వాక్యం పలుకుతుంది తల్లి ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ ఇక్కడ నుండి మోపిడుతా పోదు నమ్మ జనకమాన ఇక్కడ నుండి మోపిడుతా పోదు నమ్మ జనకమాన తెలివి నుండి మోపిడుతా కపటమౌను లోకమాన తెలివి నుండి మోపిడుతా కపటమౌను లోకమాన ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ తల్లి నేను గిరిగించుకోతున్నాను ఈ గిరి దాటి రాకమ్మ ఇచ్చట మాయ రాక్షసులు ఎన్నో యశంబులు ధరించుకొని వచ్చేదారు వారి మాటలు నమ్మవలదు తల్లి ధనజులు మోసకారి తుచ్చమో
గావున గిరిదాటకమ్మ రఘువు అరుణ్యు పెనంబులోను శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి కరులార కరులపై చెరించు మూనికల చేతులారలోక సేవ్యురాలు గిరులార గిరులపై చెరించు చారిక కిరంబులార యుదర చరిత గిరులార పశులార వనములో నివసించుకుండేటి కడక మృగములారా జానకి దేవి నిండు పర్ణశాలయందు ఒంటిగా నుంచినే వెలుచుంటిని రాముల వారి రక్షణార్థము రమణికేంటి బాధ రాకుండా కాపాడవలయు మీరు మునేశ్వరులారా పర్వతంబులారా నేను రాముల వారి రక్షణార్థం పోతున్న వారను నేను వచ్చే వరకు మా జానకీదేవిని కాపాడవలేను జీవనదాత నయనాననులో మయ్య జీవనదాత మయ్య నీవే కదా రక్షింప ఓ రమణానను గోవు మయ్య నీవే కదా రక్షింప నీవే కదా రక్షింప నీవే కదా శిక్షింప నీవే కదా రక్షింప నీవే కదా శిక్షింప నిఖిలా జగములెల్లా నిండేయున్నవు స్వామి నిఖిలా జగములెల్లా నిండేయున్నవు స్వామి జీవనకారాతు నయనానను బ్రోవుమయ్య అప్పుడు ఆ యొక్క లక్ష్మణుడు వెళ్ళిపోగా అప్పుడు రామయ్యా పోతానవా మరి గిట్ట పోతే సీతాదేవి నీకు నేను నమ్ముతుందా ఏ వేషమున బోధును సీతను దేను 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 కోమటి వేషమున బోధునా కోమటి వేషమున బోధునా కోమటి దేను కోమటి వేషమున బోధునా కోమటి కోమటి వేషంలో పట్టే కోమ ఏది సీత చెప్తావా ఆయేషమద్దు ఇగో అట్లా కాదు కానీ అరే పీరి శిష్యులు పడండి పవన్ రేపు తప్పని ఇంత సమానం మా నవ్వునే చెప్పినా ఎక్కినదా నువ్వు చెప్పు ఆగండి వేషమద్దా మహారాజా కాపు వేషము గడుదు నా తాంతను లేదు 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 కాపు వేషము గడితే తాంత నమ్మున లేదు కాపు వేషము గడితే
కాపు వేషం కూడా పనికెత్తలేదా ఇనుప సామానుకు ఉల్లిగడ్డలు వేసుకునే వేషం మంచిగా ఉంటుంది. ప్రకల్పములు నివాంకారము నీ ఆవేశం కూడా అక్క. మరి బ్రాహ్మణ వేషము నడుదునా మామరుదేను బ్రాహ్మణ వేషము నడుదునా మామరుదేను బ్రాహ్మణ వేషము నడుదునా మామరుదేను బ్రాహ్మణ వేషము నడుదునా మామరుదేను బ్రాహ్మణ వేషము నడుదే మామనమ్మునలేను బ్రాహ్మణ వేషము నడుదే మామనమ్మునలేను బ్రాహ్మణ వేషము నడుదే మామనమ్మునలేను బ్రాహ్మణ వేషము ఆవేశం కూడా నచ్చుతలేదా చండావేశము నడుదునా చండావేశము నడుదునా చండావేశము చండావేశము నడుదునా చండావేశము నాకు తగినట్టు చండావేశము నాకు తగినట్టు చండావేశము నాకు తగినట్టు ఏ వేషం కడతారు మహారాజా? అన్ని వేషములు కట్టి అద్దంలో చూస్తే అద్దం నీళ్ళలో నాకు ఈ జన వేషము తగినట్టు అంటే జన వేషం వేసి అడుక్కునేటట్టు వేసావా? గన్ని వేషాలు కడితే ఇది ఒక్కటి మాత్రమే నచ్చింది. ఇది నాకు తగినట్టు కుదిరింది. అది ఇప్పుడు అక్కడ సీత వద్దకు వెళ్ళి అపహరిస్తారు అన్నమాట. వేగులో రాజారాముతున్న మహారాజుకి అక్కడికి ఏడిళ్ళ పిచ్చగాని గట్టొచ్చిన అయ్యే నీకు సరే పో కట్టుకోరా పో. అయ్యా ఏడికి పోతున్నావయ్యా? సీత దగ్గరికి పోతావా? పోదుపా. ఓం శివ శంకర పాప భయంకర 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 పాలన జయమురాయే శంభో పాలన జయమురాయే శంభో పాలన జయమురాయే శంభో పాలన జయమురాయే శంభో ఓం శివ శంకర పాప భయంకర నిత్యానంద శివ పుట్ట రూప హర నిత్యానంద శివ శంకర హర పరిపరి విధముల పాటించినను పరిపరి విధముల పాటించినను పలుకరే నీలగలవారెవరు అలకరే నీలగలవారెవరు ఓం శివ శంకర పాప భయంకర భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి. ఏ బాలమణి నీదెవరు? నీ పురం వేది, నీ పురుషుడు ఎవరో ఇక్కడ ఒంటిగా ఉండడానికి కారణం ఏమిటో తెలుపుము. మునీశ్వరా, నా యొక్క తండ్రి అయిన జనక మహారాజు మా తండ్రి దశరథ మహారాజు పెద్ద కూడలను నా పేరు సీతాదేవి అని అందరు శ్రీరామచంద్రుని భార్యను సీతాదేవి అని అంటున్నారు. మీరు ఎందు నిమిత్తమై వచ్చినారు మునీశ్వరా? వర్ణశాలలో నిన్ను మనది నీదెవరు బాల వర్ణశాలలో నిన్ను మనది వర్ణశాలలో నిన్ను మనది నీదెవరు బాల వర్ణశాలలో
సరగుణ భిక్షం పెట్టు సఖియా పోయేద బాల సరగుణ భిక్షం పెట్టు సఖియా పోయేద బాల పర్ణశాలలోనున్న పనతి నీవును బాల పర్ణశాలలోనున్న ఏ సాధ్వి నాకు భిక్షం విషయం నేను వెళ్ళిపోయేదను ఈ ఏడ భిక్షంబు నేను ఎట్లు పెట్టుదో స్వామి ఈ ఏడ భిక్షంబు నేను ఎట్లు పెట్టుదో స్వామి మళ్ళీ రంగు ఎదుగు నిప్పులు స్వామి మళ్ళీ రంగు ఎదుగు నిప్పులు స్వామి మరలి రమ్ము అరగబెట్టుడు స్వామి ఈయడ ఇష్టము నీకు ఎత్తు పెట్టుడు స్వామి భిక్షకు పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ రమ్ము ఆహా ఈ మాట నీకు అనుట జల్లదే బాల ఆహా ఈ మాట నీకు అనుట జల్లదే బాల మహాదేవుని భక్తుడను మల్లగొట్టకే బాల మహాదేవుని భక్తుడను మల్లగొట్టకే బాల ఆహా ఈ మాట నీకు అనుకోవాలి భిక్షం పెట్టవలేను స్వామి భిక్షం ఎట్లో పెట్టుడు స్వామి మంత్రి గారైనా లక్ష్మణ్ గారు నన్ను రాకుండా వెళ్ళిన్నారు కట్టు దాటియో బిచ్చం పెట్టవలయును బాల కట్టు దాటియో బిచ్చం కట్టు దాటియో బిచ్చం పెట్టవలయును బాల కట్టు దాటియో బిచ్చం ఇష్టముతో భిక్షము నా ఇప్పుడు పెట్టు సారా ఇష్టముతో భిక్షము నాకిప్పుడు పెడుతుమో బాల కట్టు దాటియో భిక్షం పెట్టవలయును బాల కట్టు దాటియో భిక్షం హే సాధ్వి మాస్ వంటి సాధువులు వచ్చినప్పుడు గట్టు బయటకు వచ్చి భిక్షం పెట్టవాలి కనీస ధర్మము కూడా ఎరగవా స్వామి భిక్షం స్వామి పట్టుకు వేగమో భిక్షం
స్వామి పట్టుకు వేగమో విశ్వం. ఆహా ఉమేశ్వర, నేను అతి సంతోషం నా పుచ్చం పెట్టుకుంటుంది నీ చేతును. ధరను వెలసిన కల్పపురము నందున బాల వెలసిన కల్పపురము నందున బాల ధరను వెలసిన బాలహరణి ధరతు మనసులోన మరువకెప్పుడు అనుతూ బాలహరుని దళతో మనసులోన మరువక మూడు. ఏ సీత నేనెవరనుకుంటివి? మొత్తం మొత్తం ఎవరనుకున్నారు? లంకాపూర్ అధ్యక్షుడను రావణ. సీతా నా వెంట రమ్ము చింతలేలనే బాబా, సీతా నా వెంట నడుము చింతలేలనే బాబా, సీతా నా వెంట నడుము చింతలేలనే బాబా, సీతా నా వెంట నడుము చింతలేలనే బాబా, చింతైనా చింతలేలనే బాబా, చింతైనా సీతా నా వెంట నడుము చింతలేలనే బాబా, సీతా నా వెంట నడుము చింతలేలనే బాబా, విత్తనా వెంట నడువు సింతలేలనే బామా, విత్తనా వెంట నడువు సింతలేలనే బామా. సీత విచారించగలేము, నా రథం పెట్టు. నన్ను ముట్టకు నీకు శాపం వచ్చింది కదా. కలికి నా మాట విను కాంతాను బాల, కలికి నా మాట విను కాంతర బామ, కలికి నా మాట విను కాంతర ఎప్పుడు బామ, కలికి నా మాట విను కాంతర బామ. నింతైనా రథమునెక్కు ఇప్పుడు పోయేదము బాల, నింతైనా రథమునెక్కు ఇప్పుడు పోయేదము బామ, నింతైనా రథమునెక్కు ఇంటిలో ఎప్పుడు బాల, నింతైనా రథమునెక్కు ఇంటిలో ఎప్పుడు అంటారు వినుము కాంతరు ఇప్పుడు బామ. సీత విచారించట రథం పెట్టుము పోయేదా. కాంతా భయమేల నీకు ఇంటి రాజు మా బాల, కాంతా భయమేల నీకు ఇంటి
అంత భయమేల నీకు ఇంటి కాంచు బాబాల ఊరి శివుని సాక్షిగా బాల చింత వరకు కల్పకురి శివుని సాక్షిగా బాల అంత భయమేల నీకు ఇంటి వైపుడు బాల కాంత విచారించగలేము వాళ్ళంతకు పోదాం లేము మరి సీతమ్మ అత్తే లేవదా ముట్టుకోవా ముట్టుకుంటే కాలిపోతావా మరి ఈ భూమిని వెక్కించుకొని పోదామా? పోదామా? అంత భయం ఉన్నా అదే శివధనుసుని విరిచినప్పుడే కొంచెం అందులో పోయింది ఇప్పుడు ఇప్పుడు మొత్తానికి తృప్తయిందా? తృప్తయిందా? ఆ వెండి కొండనే ఇది ఒక లెక్కన ఇక పోయేకాలం వస్తాను కళ్ళు పోతావండి సేవక అయ్యో అయ్యో వన చెరులారా 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 అయ్యో అయ్యో వన చెరులారా చిలుకా మృగములారా చిలుకా మృగములారా ఇది ఆన్ చేసి పెట్టు శ్రీరామచంద్రునకు శ్రీకల్పగురి రామానలు శ్రీకల్పగురి రామానలు
ఓహో తల్లి భూదేవి దుర్మార్గుడైన రావణుడు నన్ను కొలిపోతున్నాడని చెప్పగా రామలక్ష్మణ మీరైనా రండి ఓహో ఢిల్లీ ముందు రాగా ఇంకా ముందు రాగా దుర్మార్గుడైన రావణుడు నన్ను తీసుకుపోతున్నాడు ఓ పక్షులారా జంతులారా జీవ జాతులారా అని వెళ్ళి కొనగా ఆ యొక్క భరత్మంతుడనే పక్షిసుడు ఏ విధంగా వచ్చుతున్నాడు దేవులో రాజారావు స్మరణ చేసిన స్వామి నిరతాము నన్ను బ్రోవు నిఖిల వరదహారి నిరతాము నన్ను బ్రోవు నిఖిల వరదహారి అండా పిండముల నిండి నా దొరవాణి అండా పిండముల నిండి నా దొరవాణి దండిగా స్మరింతో దరిచేర్చు శ్రీరామ శ్రీలక్ష్మీ నాయక సితజన పరిపాలక ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీన మరువాక కృష్ణాకిని మదిలో నా వేడదర మరువాక కృష్ణాకిని మదిలో నా వేడదర శ్రీలక్ష్మీ నాయక సితజన పరిపాలక అయ్యా మీరు ఎవరే జటాయు అనే పక్షేంద్రుడు ఏంది జటాయు అనే పక్షేంద్రుడు జటాయు అనే పక్షీంద్రుని అయ్యా మీరు ఏడుంటారే అడవిలో గడుచుడే పంచను అడవిలో అడవిలో ఉంటావా మరి అడవిలో ఏం చేస్తావా అటు ఇటు తిరుగుతాం అటు ఇటు తిరుగుతాం మంచి చేద్దాం మరి మీరు ఏం తింటారే పండ్లు పొలాలు అడవిలో ఏది లేచి చచ్చిపోతే రక్తం ముద్ద తింటావా శ్రీ దుర్మార్గుడా పునరున్నట్టు అంటే లాగలానే అయితే ఏంటి మరి తులకలు తింటావా రక్తం తింటావా పొలంలో తింటాం పండ్లు ఫలములు తింటావా అయితే నీ పేరు ఏం పేరు జటాయు అనే పక్షేంద్రుడు జటాయు అనే పక్షి జటాయు అంటే నాకు చెప్తలేదా ఏంటి పక్షి పక్షి గరత్మంతుడు ఓహో గరత్మంతుడా ఆయన ఎవరే గాని మన గృహమున గాని వేరే గృహమున గాని పెద్దలు పరమపదించినట్టయితే ఆ పెద్దలకు ఆ పితృదేవులకు పితృతర్పణ మనగా పిండ ప్రదానం చేస్తే 3 మా తాత చచ్చిపోయింది అనుకో 3 5 9 మనం పిండ ప్రదానం చేస్తే ఇది పిండకు పెడితే నీవచ్చి ముడితేనే వాళ్ళు ఆత్మశాంతించినట్ట ఓహో ఏ చోటనే పుత్రులను పితృలకు తప్ప నమ్మున తగిన ఆ చోట నీ నామం ఉత్తరించు రామ నువ్వేనా దశరథ మహారాజుకు కూడా మంచి సంబంధాలు ఉన్నాడు కదా దోస్తులా సరే నేను గిడి చెప్తాను అతింటావు ఆకాశంలో రామరామ్ అనే శబ్దం వినబడుతున్నది పర్యసాటలు ఉన్నట్టున్నాయి శేఖర్ అన్న ఇంత పెద్ద సేవలు నాకున్నాయి ఈయనత్తలేవు నీకెట్టినంత దుర్మార్గులకు వినరాదు దుర్మార్గునైతేనే గీత కార్యక్రమం నడుపుతానా దెబ్బలకు దెబ్బలకు బాలకు కోపం చేస్తాను తాగుతాం చేస్తాను అంటాను నేను రంగనానే రంగనైతే గీ ఊరు దాకా వస్తున్నా నేను అవు రంగలకు వినరాదా వినరాదు నువ్వు కూడా అనవే నానే ఆఖరి కర్మ పాడి నువ్వు అయితే అయ్యా ఆ గగన మార్గం మన పోతాను జై జై రామ జానకి రహమ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రహమ రామ అయోధ్య రామ. అప్పుడు ఆ యొక్క సీతాదేవి రావణాసురుని కనకరథంలో పోకుంటూ ఏమంటున్నారు దేవులో రాజా రామచంద్ర మహారాజ్కి బిరా బిరా నడువుడు శ్రీరామ శ్రీరామ
వేల వేల రావోయి మనది లక్ష్మణ